అయితే 40 మాసాలంత ముందు బ్లాస్ట్ ఫర్నెస్ 3 ఒక్కదాన్ని మూసారు, అలాగే బ్లాస్ట్ ఫర్నెస్ 1 కూడా మూసారు. ఇది మాటికి మూసేటటువంటి ప్రక్రియ కాదు. అయినా గత 2021 స్ట్రాటజిక్ సేల్ చేసిన తర్వాత నుంచి ఈ రకంగా నిలుపుదల చేయడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అయినా ప్రారంభించారు కాబట్టి సంతోషం. కానీ ఇప్పుడు చేస్తున్నటువంటి మరో ముఖ్యమైన పని ఏమంటే మొత్తం స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి విభాగాలని ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పూర్తిగా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి రంగం సిద్ధం చేశారు. ఆర్ఎంహెచ్పి సెంట్రల్ ప్లాంట్ ఆల్రెడీ నోటిఫికేషన్ 30 పేజీల నోటిఫికేషన్ విడుదల చేశారు. దీని ప్రకారం సెంట్రల్ ప్లాంట్ బ్లాస్ట్ ఫర్నెస్లు 2 కూడా ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ ఇస్తారు. అందులో ఒక్క పర్మనెంట్ ఎంప్లాయీ కానీ ఒక్క కాంట్రాక్ట్ వర్కర్ కూడా ఉండడానికి లేదు. మొత్తం ఉత్పత్తి అంతా వాళ్ళే చేయడానికి ఏ విధంగా చేయాలో చెప్పారు. దీని ప్రకారం టెండర్స్ పిలవడం జరిగింది. రేపు 12వ తేదీకి ఆ కాంట్రాక్ట్ ఎవరో అవుతారు. వీరు అయిన తర్వాత ఇతర విభాగాలు కూడా వరుసగా ప్రైవేట్ వారికి అప్పగించడం జరుగుతుంది. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్లో ఇప్పుడు పనిచేసేటువంటి కాంట్రాక్ట్ వర్కర్లు కానీ పర్మనెంట్ వర్కర్లు కానీ రాబోయే కాలంలో ఒక్కరూ ఉండరు. ఆనాడు మనం పోట్లాడింది విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఉద్యమం ఉపాధి కోసం వచ్చింది. ఆనాడు స్టీల్ కొనేదానికి స్టీల్ కోసం కాదు. కానీ ఈరోజు దాని పూర్తి భిన్నంగా గత 10 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ అనేది లేదు. 5,000 మంది కాంట్రాక్ట్ వర్కర్ని తొలగించారు, మీకు తెలుసు. అలాగే వరుసగా విఆర్ఎస్ పేరుతోటి ఇప్పుడు 3 విఆర్ఎస్ అయిపోయి ఇంకా మిగిలిన వారిని అందరినీ సాగనంపేదానికి కూడా చేయడం అనేటువంటి జరుగుతుంది. దీనికి వారు మల్టీనేషనల్ కంపెనీలకు ఇవ్వడానికి చేసేటువంటి ప్రక్రియ ఇదంతా. స్థానికంగా ఉన్నవాడు కార్మికులుగా ఉన్నవాడు అక్కడ పనిచేసాం. ఎప్పుడు కూడా పోలీస్ అనేటువంటిది లోపల ఎంటర్ అవ్వడం అనేది లేదు, ఓన్లీ సిఎస్ఎఫ్. కానీ అలాంటిది పోలీసును ప్రతి డిపార్ట్మెంట్లో పెట్టి పోలీసు వాహనాలను పెట్టి చంద్రబాబు నాయుడు గారు అనుమతితో మహానాడుకి వెళ్ళి మరీ ప్రత్యేకంగా అనుమతులు తెచ్చుకొని పోలీసులు వినియోగించడం అనేటువంటి జరిగింది. ఈ రోజుకి కూడా అదే ప్రక్రియ సాగుతుంది. లోపల మీటింగ్లు అనేటువంటిది కానీ ఏ రకమైనటువంటి సమావేశాలు లంచ్ టైంలో కానీ అయిన తర్వాత కూడా జరగనివ్వడం గతంలో జరిగేది. ఇప్పుడు కూడా అన్ని స్టీల్ ప్లాంట్లో జరుగుతున్నాయి. బిలా బొక్కారావు దుర్గాపూర్తో సహా. అలాగే విశాఖపట్నంలో అన్ని పబ్లిక్ సెక్టార్లో జరుగుతున్నాయి. కానీ ఒక్క విశాఖ స్టీల్ ప్లాంట్లో మాత్రం ఏ మీటింగ్లు అనుమతించకుండా అలాగే మీటింగ్లు పెట్టారనే పేరుతో 11 మందిని సస్పెన్షన్లు షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. యూనియన్ లీడర్లకి యూనియన్ జనరల్ సెక్రటరీతో సహా యూనియన్ల నాయకుల మీద నిర్బంధం అనేటువంటి తీవ్రంగా ఉంది. ఈరోజు ఒక జైలు వాతావరణం, ఎమర్జెన్సీ వాతావరణాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్లో ఉంది. అందువల్ల ఇదంతా కూడా ప్రైవేట్ వారికి అప్పచెప్పేటువంటి ప్రక్రియలో భాగమే తప్ప స్టీల్ ప్లాంట్ని సమయంగా నడిపించడానికి మాత్రం కాదు. అందువల్ల రెండో వైపున ప్రభుత్వం చేసేటువంటి ప్రకటనలు పచ్చ మోసం. మహానాడు కానీ తర్వాత కానీ ప్రతి సందర్భంలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు, దీన్ని పరిరక్షించాం కాపాడామని. 11,440 కోట్లు ప్యాకేజ్ ఇచ్చామన్నారు. అది కేవలం రీపేమెంట్ ఆఫ్ ది డెట్, అప్పులు తీర్చడానికి మాత్రమే. కార్మికులకు ఈరోజు కూడా 9 మాసాల నుంచి జీతాలు 25% కటింగ్ చేస్తున్నారు. హెచ్ఆర్ఏ తీశారు, ఇన్సెంటివ్ లేదు, బోనస్ లేదు. అన్ని రకాలైనటువంటి వారికి ఉన్నటువంటి హక్కులన్నింటినీ కూడా తొలగించి 16 రెట్లు ఇంటి హౌస్ రెంట్ పెంచారు, విద్యుత్ ఛార్జీలు పెంచారు. ఆ విధంగా ఈరోజు స్టీల్ ప్లాంట్లో పని చేయకుండా పొగబెట్టి పొమ్మన్నట్టుగా ఈరోజు నిర్బంధ కాండ అనేటువంటి స్టీల్ ప్లాంట్లో కొనసాగుతుంది. అందుకని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మేము మనవి చేస్తున్నాం, ప్రభుత్వం చెప్పేది 10 అబద్ధాలు. వాస్తవాలను గుర్తించండి. ప్రైవేటీకరణ జరగకుండా రాష్ట్ర ప్రజానీకం యావత్తు కూడా మాకు మద్దతు ఇవ్వాలని మేము మళ్ళా తిరిగి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మా టెంట్ని కూల్చేయడం జరిగింది. ఆ టెంట్ని ఈరోజు కూడా పర్మిషన్ అనేటువంటిది ఇవ్వడం లేదు. అక్కడ హెచ్చరిక బోర్డు పెట్టి ఇక్కడ ఎవరు టెంట్ వేయకూడదని చేస్తున్నారు. మేము గొడుగులు పెట్టుకొని అక్కడ ఉంచవలసినటువంటి పరిస్థితి అనేటువంటిది ఏర్పడింది. ఇప్పటికైనా టెంట్కి పర్మిషన్ ఇవ్వాలని అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం. పార్లమెంట్లో కేబినెట్ నిర్ణయానికి వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ కార్మికవర్గం ఆంధ్ర బ్యాంకులో రుణాలు ఉన్నాయో రుణాలన్నింటినీ కూడా 7% ఇంట్రెస్ట్ తరఫున ఈక్విటీగా మార్చారు. అది మార్చి స్టీల్ ప్లాంట్లో కార్మికుల్ని కాంట్రాక్ట్ కార్మికుల్ని 5,000 మందిని తొలగించాలని చెప్పి 2,500 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ని బీఆర్ఎస్ పంపించాలని చెప్తారు. ఇది ప్రైవేటీకరణలోనే ఒక ప్రధానమైనటువంటి అంశంగానే
ఆ ప్యాకేజీలోనే మేము ప్రైవేట్ చేయలేదు, దీన్ని పబ్లిక్ సెక్టార్గా ఉంచుతామని చెప్పేసి ఆ రకమైన ప్రకటన చేసి పెద్ద మోసపూరితమైనటువంటి ఇవాళ ప్రధానంగా 7.3 మిలియన్ టన్స్కి 20,000 టన్నులు రా మెటీరియల్ హ్యాండ్లింగ్ చేసేటువంటి సెంట్రల్ ప్లాంట్ ఆర్ఎంఎస్పి ఆ రెండు కంపెనీలు ఆ రెండు యూనిట్లకు కూడాను వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నిర్మాణం చేసినటువంటి ఆ యూనిట్లన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు. 8,000 మంది నిర్వాసులకి ఉద్యోగాలు ప్రొటెక్ట్ చేస్తాం. స్టీల్ ప్లాంట్ ఉద్యోగం న్యాయసమ్మతమైనది, దీన్ని మేము ప్రొటెక్ట్ చేస్తాం, ప్రభుత్వ రంగ పరిస్థితుల్లో ఉంచుతామని చెప్పి ఈరోజు ప్యాకేజ్ పేరు మీద ఆంధ్రులకి అన్యాయం చేసి అధికారం రాకముందు ఈ స్టీల్ ప్లాంట్ మేము కాపాడుతాం, ఈ స్టీల్ ప్లాంట్ మేము రక్షిస్తామని చెప్పి ఈరోజు అధికారం వచ్చిన తర్వాత ప్యాకేజ్ ఇచ్చి ఆ ప్యాకేజీ అంతా కూడా బ్యాంకు రుణాలు తీర్చి కొనేవాడికి ఈజీగా ఉండటానికి ముందుగా ఆ ప్యాకేజ్ వచ్చిన డబ్బులన్నీ కూడా రుణాలు తీర్చారు. అలాంటిది అది కాకుండా సుమారు 5,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అలాగే 3,000 మంది పర్మనెంట్ కార్మికులు తీసేయాలని కండిషన్ పెట్టి ప్యాకేజ్ ఇచ్చారు. ఈ రోజు మీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు, కానీ ఉన్న ఉద్యోగాలు పోతుంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకు స్పందించట్లేదు, ఎందుకు కేంద్రం నిలదీయట్లేదు అంటే మీరు ఇచ్చే ప్యాకేజ్ ఇక్కడున్న ఎంప్లాయ్మెంట్ నిర్వాసితులకి స్థానిక ఉద్యోగాలు తీయడానికి ప్యాకేజ్ ఇచ్చారని చెప్పి మేము పోరాట కమిటీ అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా మీరు ఏదైతే మీరు 4,000 మంది తొలగించారో ఆ కాంట్రాక్ట్ కార్మికులు వెంటనే విధుల్లో తీసుకోవాలి. అదేవిధంగా మీరు ఈ 3 బ్లాస్ట్ ఫర్నేస్ మొదలుపెట్టినందుకు దీనికి కావాల్సిన రా మెటీరియల్ అనేది మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ అండర్లో ఎన్ఎండిసి ఉంది, ఎన్ఎండిసి పూర్తిగా సప్లై చేసి ఆ రా మెటీరియల్ పూర్తి ఐరన్ ఓర్ సప్లై చేస్తేనే ఈ కంపెనీ లాభాలు వస్తాయి తప్ప మళ్ళా 3 బ్లాస్ట్ ఫర్నేస్ స్టార్ట్ చేసి ప్రైవేట్ పార్టీ నుంచి మీరు ఐరన్ ఓర్ కొంటే నష్టాలు వెళ్తారు తప్ప ఇది లాభాలు రాదు. ఇది కేవలం గూటకంగానే ఈ ప్యాకేజ్ ఇచ్చారు తప్ప కొనేవాడికి ఈజీగా అలాగే వచ్చేవాడికి ఈజీగా ముందు మ్యాన్ పవర్ తగ్గించేసి పూర్తిగా కార్మికులు బయటకు పంపించి ఉన్న డబ్బులన్నీ కూడా బ్యాంకులు అప్పు తీర్చి ఈ ప్యాకేజ్ ఇచ్చారు తప్ప ఈ స్టీల్ ప్లాంట్ కాపాడడానికి కాదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఉద్యమం ఆగదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం. మీరు ఏ నిర్ణయాన్ని తీసుకున్న ఆ నిర్ణయాన్ని మీరు ప్రైవేటీకరించిన నిర్ణయాన్ని అన్ని తీసుకోవాలని చెప్పి మేము పోరాట కమిటీ